అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు తన దాకా వస్తే. రచన మాదిరెడ్డి సులోచన గారు. చదువుతున్నది దేవి. చూడగానే లైక్ తప్పకుండా చెయ్యండి ఫ్రెండ్స్. బంధువుల పెళ్ళికని పూనా వెళ్ళాను. శనివారం ఉదయం వివాహమైంది. సాయంత్రానికి రిజర్వేషన్ ఉంది. తిరిగి వద్దామని ప్రణాళిక వేసుకున్నాను. ఎప్పుడూ తొందరే, 4 రోజులుంటే తప్ప మా వదిన అడిగింది. ఆమెకు బంధుప్రీతి ఉందో లేదో గాని మొహమాట పడడంలో ఘనురాలు. అవునులే, మా లాంటి వారింట్లో ఎందుకుంటావు? మేం బీదవారమమ్మా, మీకు కనిపిస్తామా? ఇలాంటి మాటలు వింటుంటే మహా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ప్రత్యేకంగా సమయం లేకపోయినా వాళ్ళమ్మాయి వివాహానికి వెళ్ళాను. ఏదో వెళ్ళాను, వివాహం అయింది కదా అని ఊరుకుంటుందా? 4 రోజులు ఉండమని గొడవ. వదిన, సోమవారం టీవీ ప్రొడ్యూసర్స్ ఇంటర్వ్యూ ఉంది. నేను లోకల్ కమిటీ మెంబర్ని. నేను లేకపోతే ఎలా? నువ్వు నిష్ఠూరం ఆడుతావని వచ్చాను. వచ్చావులే, చెప్పుల్లో కాళ్ళు పెట్టుకొని. ఇంతకన్నా రాకుంటే సంతోషించేవాళ్ళం అన్నది. ధన్యోస్మి అనుకున్నాను. సరే, నేను రాలేదే అనుకో అన్నాను ఏడవలేక నవ్వుతూ. మాటలకేమొచ్చా, భోంచేసి అయినా వెళ్ళు అన్నది. భోజనాలు అయ్యేసరికి 4 దాటింది. హడావిడిగా అందరి నిష్ఠూరాలు దూరంగా నెట్టి టాక్సీలో స్టేషన్కు బయలుదేరాను. దారిలో టాక్సీ చెడిపోయింది. సమయం చూస్తే 4:30 అయింది. 5:20కి బండి బయలుదేరుతుంది. ఒక్క నిమిషం అంటూ 10 నిమిషాలు గడిపి తెల్ల జెండా ఎత్తాడు టాక్సీ వాళ్ళ. చుట్టుపక్కల ఎక్కడా టాక్సీలు ఆటోలు కనిపించలేదు. కావాలంటే ఒక 2 రూపాయలు ఇస్తాను, టాక్సీ ఆటో ఏదైనా తెచ్చిపెట్టమని టాక్సీ వాళ్ళను బ్రతిమలాడాను. అతడు వెళ్ళి 5-10 నిమిషాల్లో ఆటో తెచ్చాడు. బండి దొరుకుతుందని ఆశ లేకపోయినా ఆఖరి ప్రయత్నంగా ఆలస్యంగా రావచ్చు అన్న ఆశతో స్టేషన్కి చేరాను. నేను స్టేషన్లో అడుగు పెడుతున్నాను. బండి కదిలింది. అసహాయంగా స్పీడ్ అందుకున్న బండి వంక చూశాను. ప్యాసింజరు ఉందంటే వెయిటింగ్ రూమ్లో కూర్చున్నాను. ప్యాసింజర్ లేటుట. అందులో వెళ్ళి హైరాణ పడే కంటే ఆదివారం ఎక్స్ప్రెస్లో బయలుదేరితే సోమవారం 5:30 గంటలకు చేరవచ్చునని సలహా ఇచ్చారు రైల్వే వారు. ఆ క్షణంలో ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించుకోలేమేమో. మనకు ఒక్కటే విషయం గుర్తుంటుంది, ఎవరేది చెప్తే అది పాటించడం. అందుకే మళ్ళీ పెళ్లి వాళ్ళింటికి వచ్చి మరుసటి రోజు 1 గంట ముందుగానే వెళ్ళి నా సమస్య టికెట్ కలెక్టర్తో చెప్పాను. ఒకరే కదా, 2 టైర్లో సిట్టింగ్ అరేంజ్మెంట్ చేస్తానులేండి అన్నాడు. కూర్చోవడానికి స్థలం దొరికినా చాలు అని అనుకున్నాను. బండి రాగానే 2 టైర్లో ఎక్కాను. 2-3 సీట్ల వంక చూశాను, ఖాళీ లేదు. మరో సీటు వంక చూశాను, భార్యాభర్తలు కూర్చున్నారు. ఒక పాప అటు ఇటు పరిగెత్తు ఆడుతోంది. సీటు ఖాళీగా ఉంటే కూర్చుని అటాచ్ సీట్ కింద పెట్టాను. అతను నా వంక ఎగాదిగా చూశాడు, సంకెళ్ళు వేసిన దొంగను పోలీసు ఇన్స్పెక్టర్ చూసినట్టు. ఇది రిజర్వేషన్ కంపార్ట్మెంట్ అండి అన్నాడు. అవునండి అని నా పరిస్థితి వివరించాను. అతని ముఖం జేవురించింది. మీ కష్టాలతో రూల్స్కి ఏం పని? ఇది రిజర్వ్డ్ కంపార్ట్మెంట్. ఐ పెయిడ్ ఫర్ ది సీట్. నేను ఈ సీటుకు డబ్బు కట్టాను కాబట్టి నాది అన్నాడు ఖచ్చితంగా. అతని ధోరణి చూస్తుంటే జీవితంలో మొదటిసారి డబ్బు కట్టి ఎక్కినట్టుంది. సంభాషణ ఘర్షణలోకి దిగింది. అయ్యో, రిజర్వేషన్ లేనిది ఎలా ఎక్కావమ్మా? మాకు ఒక పూట తిండి లేకపోయినా ఇలాంటి అలవాటు లేవమ్మా. ఒక 5 రూపాయలకు మొహం చూసుకుంటామా? మగవారే టికెట్ లేక ప్రయాణం చేస్తారు అనుకునేవారం. ఆడవాళ్ళు కూడా రిజర్వేషన్ లేకుండా ఎక్కుతారా? ఎక్కక ఏం చేస్తారు? ఆడవారు కదా అని కన్సెషన్ ఇస్తారనుకుంటా. సమాన హక్కులు అంటారు కదా, సమానంగానే శిక్షించాలి. పొరపాటు ఎవరికైనా జరుగుతుంది. 25-30 పెట్టి టికెట్ కొనగాలేంది 5 రూపాయల రిజర్వేషన్కు అది పెట్టుకోలేరా? ఈ రకరకాల కామెంట్లు విని నా మతి పోయినంత పనైంది. ఆ క్షణంలో నేను ఒక చీటింగ్ ఉమెన్ లాగా డబ్బు కక్కుర్తి పడుతున్నట్టు అంటున్నట్లు వారు అభిప్రాయపడుతూ ఉంటే ఏడుపు వచ్చింది. ప్లీజ్, మీరు ఒక్క మాట కూడా మాట్లాడొద్దు. మీ సీట్ మీరే ఉంచుకోండి. చటుక్కున లేచి నుంచున్నాను. నిలబడితే మీ నేరం మాసిపోతుందా? మీ దగ్గర రిజర్వేషన్ టికెట్ లేనప్పుడు ఎందుకు ఎక్కారు? ఎందుకు వచ్చిన చదువులండి? సీటుకు డబ్బు కట్టిన అతని వాదన. నా మీద నాకు విపరీతమైన కోపం వచ్చింది. స్టేషన్లో వెళ్ళకూడదు, నిజంగానే టికెట్ కలెక్టర్ మాట విని రూల్స్కు విరుద్ధంగా ఎక్కాను అని ఆలోచించాను. ఎవడి కోసం నోరు మూసుకుంటుంది? తప్పు తనదేగా. మళ్ళీ ఆ సీటు వాళ్ళ గర్వంగా అన్నాడు. ఏమండి, జరిగింది చెప్పాను, అనవసరంగా మాట్లాడొద్దు. ఎందుకనము?
ఈ కంపార్ట్మెంట్లో నుంచి దింపేసే అధికారం కూడా మాకుంది అన్నాడు అతను. చదువు సంస్కారం ఉన్నవారు కూడా ఇంత అసభ్యంగా మాట్లాడతారని మొదటిసారిగా అర్థమైంది. రూల్స్ చదువుకున్న వారే పాటించకపోతే ఎలాగండి? సీటు వాలా రూల్స్. నీతి గురించి ఫుల్ స్టాప్ కామా లేకుండా ఉపన్యాసం దంచేస్తున్నాడు. నేను పట్టించుకుంటే ఇంకా మాట్లాడతారని విననట్టు ఊరుకున్నా. అతని మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. తర్వాత స్టేషన్లో దిగి రిజర్వేషన్ లేని కంపార్ట్మెంట్లో ఎక్కబోయాను. అడుగు పెట్టడానికి కూడా స్థలం లేదు. సందు కూడా లేకుండా బట్టలు పేర్చిన అటాబలాగా ఉంది. ఊపిరి ఆడడం కష్టంగా అనిపించింది. ఫస్ట్ క్లాస్లో కూడా అవకాశం లేదన్నారు. కూరుడు వాడి వరకు ఎలాగో తంటాలు పడి అక్కడ సిట్టింగ్ స్థలం దొరికింది. షోలాపూర్ రాగానే బ్రేక్స్ ట్రబుల్ అని బండి 2 గంటలు ఆగింది. నాంపల్లిలో బండి దిగేసరికి చాలా ఆలస్యమైంది. 9 గంటలకు సోమాజిగూడలో ఉండాలి. స్టేషన్కు కారు వచ్చింది. గబగబా దిగి ఇల్లు చేరి స్నానం చేసి కాఫీ తాగి ఉపగ్రహం చేరుకున్నాను. మీరు ఒక్కరే రావాలి అన్నాడు డైరెక్టర్. ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి. 1 గంట తర్వాత అంతా అయిపోయింది. కాఫీ తాగి ఇళ్లకు వెళ్ళిపోవాల్సిందే, కానీ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ కూర్చున్నాం. బయట క్లర్క్ ఎవరితోనో ఘర్షణ పడుతున్నాడు. కూర్చుండలేక బయటకు వచ్చాను. నాదే పొరపాటులేండి. ట్రైన్ 2 గంటలు లేటు. హోటల్కి వెళ్ళి బస కుదుర్చుకొని అదరాబదరాగా బయలుదేరాను. ఈ ఊరు నాకు కొత్త. ఆటోవాడు ఎక్కడెక్కడో తిప్పి తెచ్చాడు. తీరా వచ్చాక కంగారులో సర్టిఫికెట్లు మర్చిపోయాను. ప్రాధేయపడుతున్నాడు ఒక వ్యక్తి. అది నిజమేనండి, ఇంటర్వ్యూ అయిపోయింది. కమిటీ మెంబర్స్ కూడా వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి వారితో మాట్లాడే అవకాశం కల్పించండి. సర్టిఫికెట్ల కోసమని మళ్ళీ వెళ్ళాను. చూడండి, బొంబాయి నుండి ఇంటర్వ్యూకి వచ్చిన నేను ఆలస్యంగా వస్తానా? అతని వాదన నిజమే అనిపించింది. అతడు అర్హత కలవాడే అయితే మిగతా మెంబర్లతో మాట్లాడొచ్చు అనుకున్నాను. వాట్ ఈజ్ ద మ్యాటర్ అని అడిగాను. అతను ఇటు తిరిగాడు. నేను అతన్ని చూసి ఎంత తెల్లబోయానో నన్ను చూసి అతను అంతే తెల్లబోయాడు. అతను మరెవరో కాదు, సీటు వాలా అంటే నిన్న రాత్రి నాతో సీటు కోసం వాదించి రూల్స్ చెప్పిన పెద్ద మనిషి. ఐ పెయిడ్ ఫర్ ది సీట్ అంటూ పదే పదే గుర్తు చేసిన మహానుభావుడు. మేడం, మేడం మీరా? అతను ఆశ్చర్యంగా అపనమ్మకంగా చూస్తున్నాడు. ఆ చూపులో మీరే అని తెలిస్తే మొత్తం బెర్త్ ఇచ్చి నిల్చునేవాడిని అన్న భావన కల్పించింది. ఎక్స్క్యూజ్ మీ మేడం, నాకు ఛాన్స్ ఇప్పించమన్నట్టు ప్రాధేయపూర్వకంగా ఉన్నాయి అతని చూపులు. చూడండి, రూల్స్ గురించి ఇంత బాగా మాట్లాడిన మీరు రూల్స్ పాటించకపోతే ఎలా అన్నాను. అలా మాట్లాడడం సంస్కారమో కాదో అని తెలియదు, కానీ మాటలు అసంకల్పిత ప్రతీకార చర్యలాగా వచ్చాయి బయటికి మాటలు. నేను మానవ మాతృరాలినేగా, కావాలని చేయలేదు మేడం. ఎవరు ఏ తప్పు కావాలని చేయరు, అయినా శిక్షించబడతారు. నా స్థలంలో మీరే ఉంటే అతనికి కోపం వస్తుంది. కోపాన్ని అక్కసును దిగమింగాడు. ఎలాగో ప్రశ్నించాడు. నాకు నవ్వు వచ్చింది. నేను మహాత్ముడినంత గొప్పదాన్ని, మార్క్స్ అంత విశాల దృక్పథం కలదాన్ని కాకపోయినా కొన్ని నియమాలు పాటించే సంస్కారం ఉంది. నేను చెప్పేదే పాటించి తీరతాను. రూల్స్ మీకోసం, అవకాశాలు మా కోసం అనే తత్వం కాదు అన్నాను. మేడం దీనంగా చూశాడు. సారీ మిస్టర్, ఈ జాబ్కు పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయగలిగి ఉండాలి. అది మీకు చేత కాదు అని నేను తిరిగాను. అఫ్కోర్స్ అతని తృప్తి కోసం ఇంటర్వ్యూకి పిలిచి తర్వాత రిగ్రెట్ పంపవచ్చు. ఆ క్షణంలో నాకు అలాంటివి గుర్తుకు రాలేదు. నన్ను ఒక మోసగత్త కింద జమకట్టి అవహేళన చేసిన అతని ముఖమే గుర్తుకొచ్చింది. రూల్స్ అంటూ ఉపన్యసించిన అతని కంఠమే వెంటబడింది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్. కనీసం 50 లైకులైనా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.